అందరికీ నమస్కారం. జనని జన్మభూమి అన్నారు, అయితే నేను చెప్పేది ఒకటే, జన్మభూమి స్వర్గం కన్నా గొప్పదని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ అన్న విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య చాలా తక్కువ. మరి ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టామని, అది విజయం సాధించామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు. జయ జన్మభూమి, జయ జయ జన్మభూమి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం. నేను అదృష్టం కన్నా శ్రమం నమ్మే వ్యక్తిని. కష్టపడి పని చేయకుండా వచ్చే అదృష్టం సోమరిపోతులు చేస్తుంది. అయితే ఇన్నాళ్ళు మన దేశంలో ఎంతో మంది సోదరులు నిరుద్యోగులుగా ఉంటూ చదువులు అర్హతలు ఉన్నా కూడా సరైన ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మనకి మేధావులు కావాలి, కష్టపడే యువత కావాలి, అన్నిటికీ మించి వాళ్ళ ప్రతిభను గుర్తించే సహృదయం కావాలి. టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం జాబ్స్ ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిభకు విలువివ్వండి, యువతకు కొలువివ్వండి. ఇప్పుడు నా సోదరుడు చిరంజీవి విష్ణు మాట్లాడతాడు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా, మెగాస్టార్ చిరంజీవి లాగా మాట్లాడిన నేను ఇప్పుడు నా సొంత గొంతుతో మాట్లాడుతున్నాను. నా పేరు విష్ణు. అందరికీ నమస్కారం. నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్పబోతున్నాను. నేను నిరుద్యోగిని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఫ్యాక్టరీ ఓనర్స్ ఉండొచ్చు, కంపెనీ ఎండీస్ ఉండొచ్చు, అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉండొచ్చు. చేసి నాకు ఒక చిన్న జాబ్ ఇప్పించండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను. ఒకే ఒక చిన్న జాబ్ కావాలంటే నా బయట చదవండి ప్లీజ్. అంత సీన్ లేదు నాయన, నా మైకు నాకు ఇచ్చాయి బాబు. ఉండు గురు, మీరే చెప్పండి సార్, నా క్వాలిఫికేషన్కి ఎంత శాలరీ వచ్చు? కనీసం ఓ 10,000, పోనీ 5,000. ఓకే ఓకే, అనుకోవట్లేదు, నేనే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓ 3,000 ఇవ్వండి చాలు. అంతేకాదు, మీకు అద్భుతమైన బోనస్ కూడా ప్రకటిస్తున్నాను. ఫస్ట్ మంత్ ఫ్రీ. నీ ఉద్యోగం సంగతి ఏమో గాని ఆ మైక్ ఇవ్వకపోతే నేను నిరుద్యోగం అవుతానయా బాబు. ఫినిషింగ్ వచ్చేసింది గురు. అప్పటికీ నా ఫలితాలు నచ్చకపోతే నన్ను తరివేయండి. 17 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి చదివాను. యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ ని గౌరవించి కనీసం లీవ్ వేకెన్సీ అని ఇప్పించండి ప్లీజ్ సార్. ప్లీజ్ గివ్ మీ ఎ జాబ్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఐ వాంట్ ఎ జాబ్. ఇప్పటికైనా నా మైక్ ఇస్తావా బాబు? సార్, చప్పట్లు కొట్టింది నా కోసమేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ టాలెంట్ చూశాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. సార్, మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తులా కనిపిస్తున్నారు సార్. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా, వన్స్ మోర్, ఏదో కంపెనీకి ఎండి లాగా. వన్స్ మోర్, ఏమిటి మీరు ఖచ్చితంగా ఎండి అంటారు. మరొక్కసారి వన్స్ మోర్. వీడికి డౌట్ వచ్చినాయి. సార్, మీరు కాంపిటీషన్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా? ఏమయ్యా, ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదోలువా, కరిష్మా కపూర్వా? మీకి మాకి ర్యాగింగ్ చేసి మాకి మీకు ఏమొస్తాయి? అరే కన్ఫ్యూజన్ లేకుండా దేఖో బాయ్, మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి, డాడీ ఢిల్లీ ఉన్నాయి, మాకి ముంబైలో పుట్టాయి, మాది పక్కా తెలుగు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సార్, నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా. 3 దీపాలు పెట్టుకోవాలి మన తలల దగ్గర. జోకులు ఆపండి సార్, ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. వీడెవడయ్యా బాబు, స్వాతి ముత్యంలో కమలాసంలో తగులుకున్నాడు. నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదిగో మేనేజర్, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా. 10 lakhs ఖర్చుల కోసం. ఓకే ఓకే,
నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి. ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్? బంజారా హిల్స్ లేకపోతే బాలనగర్. బాలనగర్ ఎక్కడ సార్? కన్ఫ్యూజ్, క్యాన్సిల్. అరే ఏ మనుషులు ఉన్నాయి, సార్ కోపం వచ్చినాయి. అట్టుపండు వచ్చి నోట్లో పెట్టి దౌడుతాయి. అడ్మియరేతు అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా, అదే ఇంటర్వ్యూ. అవలే ఏం కలర్ రా దేవుడా. అబ్బాయిలు కమ్ హియర్. చూడండి అబ్బాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలు మీ ఇద్దరికి అక్కా చెల్లెలు అనమాట. అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్కా చెల్లెలు. ఓకే దేకో భాయ్, నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి. దా ఫాలో మీ. ప్లీజ్ ప్లీజ్. ప్రేమికుల్లో ప్రభుదేవాకు దొరికినట్టు చెత్త కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది. ఇది మీదేనా? కాదు, నీ అక్కది. ఓ అక్క, ఇది నీదంట. బావా, చక్కని చుక్క లాంటి నా అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను. నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలినా నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీ బొక్కల్ని కుక్కలకేస్తా. అదే సలే, నీకి అక్కకి చెక్క మంచం మీద పక్కా వేసి చుక్కలు చూపిస్తాయి. చుక్కలు నాకి కనిపెట్టాయి. చెక్క పక్కకరా. అరే ముంబై, ఇది బొంబాయి కాదు, హైదరాబాద్. ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి. అది నా ఒక్కడికే తెలుసు. అటు చూడు. ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తా. ఈ పాదాలను ఎక్కడో చూసినట్టుందే. స్వాతి ముత్యం, బ్రహ్మ కడిగిన పాదము. అరే బాప్రే, నీకి కూడా పొజిషన్ కూడా వచ్చినాయి. నెలాఖరు కేసులు కావాల్సి వచ్చి పోలీసులు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎలాగూ ఈ రాత్రికి ఫుడ్ బెడ్ గడిచినట్టుంటుందని ఇక్కడికి వచ్చాను. నా సంగతి సరే, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏదైనా బిజినెస్ డీలా? అరే భాయ్, బిజినెస్ డీల్ ఉంటే గ్రాండ్ కాకతీయలో ఉంటాయి, లేదా కృష్ణ ఉబ్రాయిలు ఉంటాయి. అంతేగాని ఇలా పంజాగుట్ట పొజిషన్ లో ఉంటాయి. క్యాడ్మీరేతు ఏమో, మీరంతా వెరైటీ కదా. వెరైటీ లేదు, బాలానగర్ లో ఫ్యాక్టరీ లేదు. మేమందరం పెద్ద బేవర్స్ కాలంలే. కరెక్ట్ చెప్పిన. అంటే సీనియర్ నిరుద్యోగులు అయినందుకు జూనియర్ నిరుద్యోగులు ర్యాగింగ్ చేశారనమాట. అష్ట కష్టాలు పడుతున్న నిరుద్యోగి మీకు కూడా లోకం అయిపోయాడా? చూడండి, వీలైతే ఒక నిరుద్యోగికి హెల్ప్ చేయాలని ప్రయత్నించండి. అంతేగాని వాడి బతుకుతో ఆడుకోవద్దు. కష్టాలు తెలిసిన మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే మనం చదువుకున్న చదువులు ఎందుకు? సారీ బాస్, మేమేదో నేను సరదాగా గడిపించాం. దానికి నువ్వు ఎంత ఫీల్ అవుతావు అనుకోలేదు. వెరీ సారీ. మాకు తినడానికి ఖానా లేకపోయినా జస్ట్ నీతో జోక్ చేసిన అంతే. సారీ. నువ్వేంటో మాకు, మేమేంటో నీకు తెలిసింది కదా. ఆ చేసే ఉద్యోగం ఏదో కలిసే చేద్దాం. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? మొన్న బస్ స్టాండ్ లో, నిన్న రైల్వే స్టేషన్ లో, ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో, రేపు ఏ స్టేషన్ లో. అరే ఫికర్ మత్, మాకి పెద్ద బంగ్లా ఉన్నాయి, దాంట్లో మేము ఉన్నాయి. నువ్వు వస్తాయి. డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అవర్ ప్యాలెస్. అందరికి నా టాప్ లో ఉండాలని ఈ టాప్ లో అద్దుకుంటున్నాం. అచ్చా అచ్చా కాదు బే బచ్చా, నాకి లుచ్చా అనుకున్నాయి. నేను బహుత్ బహుత్ ఊంచా. నా లెవెల్ రావడానికి నువ్వు ఎప్పుడైనా సోంచా? నీకి ఉన్నాయి అల్యూమినియం చెంచా. అరే మా బొమ్మాయి గారి గొంతు కోసి మాట్లాడినట్టుంది. అరే టాటాకి బెట్టలో పోసుకుంటే చోట నీ తండ్రి గుండెపోటు గుమ్మడి, నీ తల్లి సువర్ణ సుందరి అంజలిదేవి, నీకిద్దరు మేనమామలు. ఒకరు లేట్ రావు గోపాలరావు, మరొకరు లేటెస్ట్ ప్రకాష్ రాజా. నీ చెల్లి అప్పుడే అబార్తైన వరలక్ష్మి. నీ తమ్ముడు అతిగాడు విష్ణువర్ధన్. వాడి వయసు 7 ఏళ్ళైనా ప్యాకేడ్ శివరామ కన్నా ఎక్కువ మాట్లాడతాడు. ఇకపోతే నీ లవర్ జాకోల్, కాజోల్.
ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులు చూసాం. ఎవరిని చూసినా పిల్లుల్లా కుక్కలా పిచ్చుకలా అరిచేవాళ్లే గానీ నీలా గొంతు ఇమిటేట్ చేసేవాళ్ళని చూడలేదన్నా. అన్న ఒక్కసారి నా గొంతు ఇమిటేట్ చేయవా? నీ వాయిస్ ఇంకా మెచ్యూర్ కాలేదు. లోపల రా, నేను ఇమిటేట్ చేస్తాను.